తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్నా ఇంతవరకు హామీలు గుప్పించిన ఏ పథకాన్ని అమలు చేయడం లేదని రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన స్థానిక వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతుందని, ఖరీఫ్ ప్రారంభమై 2 నెలలైనా ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయం అందలేదన్నారు. మహిళలకు 1500 ఎప్పుడు వేస్తారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వం జూన్ మాసంలో అమ్మఒడి క్రింద ప్రతి తల్లికి 15,000 రూపాయలు వేసింది. ఈ ప్రభుత్వంలో పిల్లల అడ్మిషన్లు జరిగి 2 నెలలైనా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఎప్పుడు వేస్తారో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన ఎలా చేయాలి అన్నటువంటి సంకల్పం పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా బురద చల్లాలి అన్న దానిపైనే ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తను దాదాపుగా 1,87,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి సంక్షేమం అన్నటువంటిది ఎక్కడ కూడా ప్రజలకు ఇవ్వకుండా, రాష్ట్ర అభివృద్ధిని చూపించకుండా 2019 ఆయన అధికారులు దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్లు మాత్రమే ఉంది అని చెప్పి ఖజానాలో కూడా చూపించినటువంటి ఇది కూడా మనం అందరం చూసాం. మరి 5 సంవత్సరాల తన పాలనలో అంత అప్పులు చేసి సంక్షేమం ఇవ్వక, అభివృద్ధి చేయక, ఖజానాలో కూడా ఏమాత్రం డబ్బులు పెట్టకుండా ఉత్త చేతులతో ఇచ్చినటువంటి దాని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టో అన్నటువంటిది ఎన్నికల్లో మనం చెప్పి ఓటు వేయించుకున్నాం. ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి మొదటి రోజు నుంచే ప్రయత్నాలు చేసి ఖజానాలో డబ్బులు లేకపోయినా కూడా ఆయన అధికారం నుంచి దిగిపోయే సమయానికి 2,70,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు డీబీటీ ద్వారా అందించారు. మరి 14 లక్షల కోట్ల పైన అప్పులు చేశారు అని చెప్పి నిందలేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈరోజు క్లియర్ కట్గా కనిపించి కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది. కేవలం 4,47,000 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పి. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అప్పులు తక్కువ చేసి దానికి తగ్గట్టుగా పేద ప్రజలకు సంక్షేమం ఇచ్చి మరొక పక్కన పోర్టులు అభివృద్ధి చేయడం అయితేనేమి, 17 మెడికల్ కాలేజీలు అయితేనేమి, ప్రతి ఊర్లో సచివాలయాలు బిల్డింగ్స్ అయితేనేమి, నాడు నేడు రూపంలో స్కూల్స్ చేయడం అయితేనేమి, నాడు నేడు రూపంలో హాస్పిటల్స్ చేయడం అయితేనేమి, ఇలాంటివి పేద ప్రజలకు కానీ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అన్ని కార్యక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని చెప్పేటువంటి నిందను వాళ్ళకు ఉన్నటువంటి మీడియా పవర్ ద్వారా సృష్టించబడ్డారు, చేయగలిగారు. మేమేం నిరుత్సాహపడలా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఖజానాలో కూడా డబ్బులు ఉన్నాయి. పెన్షన్ ఒక్కటి ఇచ్చాడేమో కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం. కేవలం నేను శ్వేతపత్రాలు వదులుతున్నాను, ఆ శ్వేతపత్రాల ద్వారా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు. ఆయన రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం 4 శ్వేతపత్రాల్లో పోలవరం ఒకటి చెప్పాడు. తన మనసుకు బాధ కలుగుతోంది, ఎన్నెన్నో మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. పోలవరం గురించి అవగాహన ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఈరోజు చాలా ఉన్నాయి. ఆయన 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నిర్మిస్తాము అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వెళ్తే బయటికి పోయి మీకు బుద్ధుందా, అది ఏమైనా చేసే పనేనా అని మాట్లాడాడు. అటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు దానికి రూపకల్పన చేసి 24 పర్మిషన్స్లో 23 పైగా పర్మిషన్స్ అన్నీ కూడా ఆయన తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్పిల్వే లేట్ అవుతుంది అని చెప్పి ఈరోజు రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసి స్థల పరిశీలన, స్థల సేకరణ కానీ అన్ని చేసి పనులు మొదలుపెట్టించాడు. దురదృష్టం ఏంటంటే ఆయన 2 సంవత్సరాలు బతుకునంటే అప్పుడే పోలవరం అయిపోయిండేది 7,000 కోట్లతో. ఆయన చనిపోవడం వల్ల ఎక్కింది. తర్వాత కిరణ్ కుమార్ నిర్లక్ష్యము, రోషే గారి నిర్లక్ష్యము, తర్వాత లాస్ట్ మినిట్స్లో చంద్రబాబు నాయుడు గారు 2018లో ఆయన మొదలుపెట్టించి ఆయన దిగిపోయే సమయానికి నేను 72% ప్రాజెక్ట్ కట్టానని అంటాడు. మరి 72% ఆయన ప్రాజెక్ట్ కట్టింటే కేవలం మొండుగోడలుగా ఉన్నటువంటి మెయిన్ గేట్ ప్రాజెక్టులను గేట్లతో సహా అన్ని నిర్మించింది ఎవరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు కట్ అవ్వడానికి కారకులు ఎవరు అని చెప్పి అడుగుతున్నాం. కాఫర్ డ్యామ్ అన్నటువంటిది ముందే కట్టుకొని కంపెన్సేషన్ ఇచ్చేసి తర్వాత కానీ డయాఫ్రామ్ వాళ్ళు కట్టినంటే నీళ్ళని స్టోరేజ్ చేసుకునే పరిస్థితి ఉండేది. వెనకల బ్యాక్ వాటర్లో కూడా
అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిహాబిటేషన్ అన్ని కూడా అయిపోయిండేవి. దానిపైన దృష్టి పెట్టకుండా హడావిడిగా నేనేదో చేయాలా అని చెప్పేసి ఆ కాఫర్ డ్యామ్ కూడా సగం సగం కట్టి హోల్స్ పెట్టేసేసి డయాఫ్రమ్ వాళ్ళు సరిగా నాణ్యతగా కట్టకపోవడంతో 22 లక్షల క్యూసెక్స్ తో ఫ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు దాని పరిస్థితి దాన్ని కట్టవడం జరిగింది. మరి ఆ డయాఫ్రమ్ వాళ్ళు మీరే కట్టారు కదా అని చెప్పి విలేకరులు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాడు. ఆయనకున్న చిత్తశుద్ధి అది పోలవరం పైన. మరి రాజధాని గురించి మాట్లాడతారు. ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రాజధానిలో గట్టిగా నిర్మించినప్పుడు ఎవరు వద్దన్నారు? అన్ని తాత్కాలిక భవనాలను నిర్మించి అక్కడ పచ్చని పొలాలలో రైతుల భూములన్నీ కూడా తీసుకొని అక్కడ మొండి పట్టుదలగా అక్కడ ఏదో సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ఏ రోజు కూడా అక్కడ అడ్డంకులు సృష్టించి ఏదో చేయాలనే ఆలోచన తనకు లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆశించాడు. అందుకని అమరావతిలో కూడా శాసనసభ రాజధాని కంటిన్యూ చేస్తామని చెప్పాడు. అలాగే ఒక ప్రాంతంలో కాదు, ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ కేవలం గుంటూరు, కృష్ణా 2 జిల్లాల్లో మాత్రమే రియల్ ఎస్టేట్ ఉంటే చాలు అని అనుకుంటున్నారు. అంటే అక్కడ మనుషులు బాగుపడితేనే చాలు అనుకుంటున్నారు. మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి? మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంది? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతులు కాదా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూముల వాల్యూలు పెరగాలని కోరుకోరా? ఇక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొద్దా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్ ఏమాత్రం కూడా పుంజుకోకుండా ఇక్కడ అంతా కూడా వ్యాపారం లేకుండా చేసుకొని కేవలం అక్కడకున్న చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాలని ఆలోచన చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి అందుకనే జిల్లాల కూడా కొత్తగా ఏర్పాటు చేసి 13 జిల్లాలు ఉన్నటువంటి 26 జిల్లాలు చేసి ఈరోజు పరిపాలన దగ్గరికి చేర్చినటువంటి ఇదిగా మనకు కనపడుతాం. చేసిన మంచి పనుల గురించి ఏ రోజు కూడా మాట్లాడు. మరి దాని 2వ శ్వేతపత్రం అమరావతి పైన ఆయన ఏం తప్పులో కూడా మేము చెప్పగలుగుతాం. 3వది ఆయన శ్వేతపత్రం అని చెప్తున్నాడు ఎలక్ట్రిసిటీ పైన. తన 5 సంవత్సరాల పాలనలో దాదాపుగా 3,000 మందికి ఒక రాయచూరు నియోజకవర్గంలోనే రైతులు ట్రాన్స్ఫార్మర్ లేకుండా సంవత్సరాల పొడుగున పెండింగ్ పెట్టించాడు. అదే 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక ఒక రాయచూరు నియోజకవర్గంలోనే 6,000కు పైగా ట్రాన్స్ఫార్మర్లు మనం ఇవ్వగలిగినాం. దాదాపుగా 20,000 మంది పక్క గృహాలు కట్టుకుంటే వాళ్ళకందరికీ కూడా ఫ్రీగా మీటర్ పెట్టించిన పరిస్థితి. 24 అవర్స్ సప్లై లాగించే దాంట్లో పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. 9 గంటల పవర్ కోసం దాదాపుగా 1,700 కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు. అనేక సబ్స్టేషన్స్ నిర్మించారు. మరి మీరేం చేశారు మీ హయాంలో అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పడు. రైతుల గురించి ఆలోచన చేయలేదు. మరి అదే నిజంగా ఆయన రైతుల గురించి ఆలోచన చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుంచి 2019 వరకు వ్యవసాయ కనెక్షన్లు తనెన్నిచ్చాడు, 19 నుంచి 24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చారు అని చెప్పి చూస్తే ఒకసారి మనకి అర్థమవుతుంది. ఇంకా లాస్ట్లో ఆయన మైనింగ్స్ దోపిడీ, భూముల దోపిడీ అని మాట్లాడాడు. నిజంగా మేము అందరం కూడా ఎప్పుడో చెప్పాం, మేము పేద ప్రజలకు అందరికీ కూడా సహాయం చేయాలి, దళితులకు కూడా హక్కులు కల్పించాలి, ఎప్పుడెప్పుడో 100 సంవత్సరాల పెండింగ్ లో ఉన్నటువంటి ఏకసాల పట్టా ఇలాంటివన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం దొరకాలి, ఇనాం భూములు కూడా అలా పెండింగ్ ఉండకూడదు, అందరికి కూడా మేలు జరగాలి అని చెప్పి ఆశించి అందరికీ మేలు చేశాం. ఒకవేళ మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, తప్పు చేసినంటే మీరు ఏదైనా కూడా చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి. కేవలం దోపిడీ చేసేసారు అయ్యని మాట్లాడుతున్నారు, అరాచకాలు చేస్తారు. ఎవరు అరాచకాలు చేస్తున్నారు? ఈ 40 రోజుల్లో ఎంతమందిని హత్య చేశారు, ఎంతమందిని వేధిస్తున్నారు, చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని ప్రజాస్వామ్య గతంలో ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవు, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా జవాబుదారితనం ఉండాలి అని చెప్పి మేము అంటున్నాం, అందరికీ కూడా వర్తిస్తుంది. ఇలాంటి సంస్కృతులు, కొత్త సంస్కృతులు అలవాటు చేస్తే రాబో రోజులలో కూడా ఇది ఒక ట్రెండ్ లాగా అయిపోతుంది. అమావాస్య ఉండొచ్చు మాకు, కానీ పౌర్ణమి వస్తుందని ఎదురు చూస్తుంటాం. పౌర్ణమి రాకుండా పోదు, రాత్రి ఉంటుంది, పగలు వస్తుందని మేము ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. పగలు రాకుండా పోదు. కార్యకర్తలు హింసించినటువంటి వాళ్ళు పార్టీకి అభిమానంగా చేసింటారు, వాళ్ళని టార్గెట్ చేస్తే అది సమంజసం కాదు. నాయకులుగా మా బాధ్యత ఉంటుంది, గట్టిగా అండగా ఉంటాం. వాళ్ళకి ఏ నష్టం జరిగినా తోడుంటాం, వాళ్ళ వెనకలు నడుస్తాం. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారని చెప్తున్నాం. కొత్తగా 4 పోర్టులు నిర్మించాడు, మెడికల్ కాలేజీలు గతంలో ఎప్పుడు చరిత్ర లేని విధంగా చేశాడు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అంటే హెల్త్ సెంటర్ అక్కడే క్రియేట్ చేశాడు, రైతు భరోసా కేంద్రం కట్టాడు, సచివాలయం కట్టాడు, చాలా మందికి ఇల్లు లేని నిరుపేదలకు కాలనీలు ఏర్పాటు చేశాడు.
జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధిని నడిపించాలనే ఉద్దేశంతో హాస్పిటల్స్ కానీ మిగిలినటువంటి సదుపాయాలు కల్పించాడు. స్కూల్స్ చరిత్రలో లేని విధంగా స్కూల్స్ చేశాడు. మీరు అలాంటివి చేయండి, అలాంటి ప్రోగ్రామ్స్ తీసుకోండి. మేము అంతకుముందు ఎప్పుడు ప్రశ్నిస్తున్నాం. 15 సంవత్సరాల గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తురాదు అని చెప్పేటువంటి వాళ్ళం. ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు మీకు దేవుడు అవకాశం కల్పించాడు. మీ పేరు చెప్తే ఏం పథకాలు గుర్తుకొస్తాయో చరిత్ర నిలబడే విధంగా చేయండి. మేము చెప్తాం గర్వంగా, మా నాయకుడు రాజశేఖర్ గారి పేరు చెప్తే ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, 108 గుర్తుకొస్తుంది. ఇలాంటివి ఎన్నో గుర్తుకొస్తాయి. జగన్మోహన్ గారి పేరు చెప్తే కొత్త జిల్లాల ఏర్పాటు కాడి నుంచి సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి అమ్మఒడి అనేటువంటిది ఇచ్చే దగ్గర నుంచి ఎన్నో పథకాలు సృష్టించి డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ఇంత అమౌంట్ చేయగలిగాడు అనేటువంటి చెప్పగలుగుతాం. మీ పేరు చెప్తే అలాంటివి ఏవి గుర్తుకురావు. ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తను చెప్పాడనమాట, నేను ఏవైతే ప్రామిసులు చేశానో అన్ని అమలు చేస్తాను అని చెప్పి. తూచా తప్పకుండా మొదటి రోజు నుంచే అన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ వచ్చాడు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అమ్మఒడి ఇవ్వడం దగ్గర నుంచి బళ్ళు స్కూళ్ళు తెరుస్తానే, టయానికి క్యాలెండర్ లాగా రిలీజ్ చేసి రైతులకు రైతు భరోసా దగ్గర నుంచి అన్ని కూడా చేశాడు. మరి ఈ రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి ఒక్క అక్క చెల్లకు 1500 రూపాయలు ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు దాకా దాని మార్గదర్శకాలు రిలీజ్ చేయలేదు. మీరు ఎప్పుడు ఇస్తారో మీ ఇష్టం, మేము అడగం, కానీ ఎప్పటి నుంచి ఇవ్వదలుచుకున్నారు, దాని క్రైటీరియా ఏంది అని కూడా చెప్పలేకున్నారు. ఇది అన్యాయం కాదా? ఈ 2 నెలలు 1500 కోల్పోలేదా మహిళలు? దాదాపుగా 2 కోట్ల మంది మహిళలు ఆ 1500 కోల్పోయినట్లే కదా. మరి 2 నెలలు వాళ్ళకు ఉచిత గ్యాస్ ఇవ్వలేదు కదా. ఈ 2 నెలలు వాళ్ళకి ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఇవ్వలేదు కదా. అన్ని నష్టం. మీరు చెప్పినారు మేము ప్రమాణ స్వీకారం చేస్తేనే అమలు చేస్తామని చెప్పి, మరి అయినా ఎందుకు చేయలేదు? ఈరోజు రైతులకు ఖరీఫ్ స్టార్ట్ అయిపోయి 2 నెలలు అయిపోయింది, ఇంతవరకు వాళ్ళకి పెట్టుబడి నిధి రైతు భరోసా ఇవ్వలేదు. మీరు 20,000 ఇస్తామన్నారు. ఆ 20,000 ఎప్పుడు ఇస్తారు, ఏ టైప్లో ఇస్తారు అని చెప్పి ఇంతవరకు మీరు ఆలోచన చేయలేకున్నారు. అమ్మఒడి స్కూల్స్ తెచ్చి 2 నెలలు అయిపోయింది. మేమేం మీరు ప్రతి ఒక్క వచ్చిన నెలలోనే చేయమని చెప్పి అడగడం లేదు. కనీసం మీరు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అటువంటిదైనా ప్రజలకు చెప్పండి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఇవ్వలేదు. ఉద్యోగస్తులకు సిపిఎస్ చేస్తాం, రద్దు అన్ని కూడా మేము బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. మరి గెజెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే గెజెట్ రిలీజ్ చేసి నాకు తెలియదు, అయ్యో ఎట్లొచ్చింది అది ఎంక్వైరీ చేయండి అని అంటారు. అంటే మీ నైజం ఏంటంటే దాన్ని వదిలేయడం, ప్రజల నుంచి వ్యతిరేకత కనపడినప్పుడు నాకు సంబంధం లేదని అనటం. అమ్మఒడి కూడా ఒకరికే ఇచ్చేటట్టుగా మార్గదర్శకాల్లో కనపడింది, తర్వాత లేదు మేము కాదు అది విద్యాశాఖ ఇచ్చింది, మళ్ళీ మారుస్తామంటారు. ఇప్పుడు మీరు ఎంతమంది స్కూల్కి పోతే అంతమందికి ఇస్తున్నారా లేదా అన్నటువంటిది ఇంతవరకు సమాధానం చెప్పలేకున్నారు. రైతు భరోసా అటువంటిది ఎన్ని రోజులలో ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? అమ్మఒడి అటువంటిది స్కూల్స్ పోయి ప్రతి పిల్లవాడికి ఇస్తున్నారా లేదా, ఎప్పుడు ఇస్తారు? 1500 అనేది పోయిన నెల నుంచే స్టార్ట్ కావాలా, ఇక 2 నెలలు అయిపోతా వస్తోంది. అది మొదటి నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కౌంట్గా ఆ డబ్బులు కూడా పెన్షన్ ఏ రకంగా చెప్పారో ఇది 1500 కూడా అలాగే ఇస్తారా? నిరుద్యోగ భృతి కాలేజీలకు పోయే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇప్పుడు పిల్లలు పోతే వాళ్ళకు ఫీజులు కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. ఆ పిల్లల తరపున మేము అండగా నిలబడతాం, వాళ్ళకి ఇవ్వాలి విద్యా దీవెన కింద. గతంలో ప్రభుత్వాలు ఇచ్చాయి, మీరు ఇవ్వట్లేదు. వీటన్నిటిపైన దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. అప్పుడు మేము పేద ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, కనీసం ఆటో ఖర్చుల పైన రావాలని చెప్పి ఇంటికి 30 రూపాయలు 60 రూపాయలు చొప్పున చేస్తే చెత్త పైన పన్ను అని చెప్పి విమర్శించారు. మీరు ఇప్పుడు దాన్ని స్టాప్ చేయండి. మరి చేస్తారా? ఎన్నికల ముందు నిందలేయడం కాదు, పద్ధతి ప్రకారంగా ప్రొసీజర్లో ఎక్కడ రాంగ్స్ ఉన్నవి మీరు చెప్పండి. మేము ఎప్పుడు ప్రతి అంశం కూడా పబ్లిక్ గురించి ఆలోచన చేశాం, అంతేగాని అడ్డుగోలుగా ఆలోచన చేసి అధికారులకు రావాలి ఏదంటే అది అబద్ధాలు చెప్పి కాదు అన్నటువంటిది ఒక ఒక ఆలోచన పెట్టుకొని దాని ప్రకారం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము రాబో రోజులలో ప్రజలకు అండగా ఉంటాం. ఈ 1.5 కోటి మంది మహిళలకు, 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు, 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 1500 ఇవ్వాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీలకు అందరికీ కూడా. అది కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఎవరు కూడా చిత్తశుద్ధితో ఉండాలి. మేము గతంలో అలాగే చేశాం. మేము ఏదేది ఇస్తామని చెప్పామో ప్రతి సంవత్సరం దిగిపోయేంత వరకు చెప్పినటువంటి అన్ని కూడా చేశాం. ప్రతి ఒక్క అమౌంట్ డిపాజిట్ చేశాం పేద ప్రజలకు బాధ్యతగా.
విద్యాదీవెన దగ్గర నుంచి, వసతి దీవెన దగ్గర నుంచి, కాపునేస్తం దగ్గర నుంచి, టైలర్లకు ఇచ్చినటువంటి చేయూత అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసి చూపించాం. మీకు కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చేసే బాధ్యత మీ పైన ఉంది. 1500 అన్నది కూడా ఎప్పుడెప్పుడు ఇస్తారు? 1.5 మంది మహిళలకు. ఈ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? ఈ సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు? అమ్మఒడి అందరి మీద పిల్లలకి ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ, అలాగే ఈ అరాచకాలు ఆపాలి అని చెప్పి కోరుకుంటున్నాం. మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో 23వ తేదీన బుధవారం ఖచ్చితంగా దీనిపైన ఢిల్లీలో జాతీయ స్థాయి దృష్టి కూడా తీసుకెళ్తారు. ఇక్కడ జరుగుతున్నట్టు అరాచకాలు, నష్టాలన్నీ కూడా అక్కడ కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరాం. ఆయన ఇస్తే ఆయన కూడా చెప్తాం ఆయనకు కానీ, హోమ్ మినిస్టర్ కానీ. లేదు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా మా పోరాటం ఆగదు. పార్లమెంట్లో వాళ్ళు పోరాటం చేస్తారు, అసెంబ్లీలో కూడా ఉన్నటువంటి వాళ్ళు దానిపైన గట్టిగా పోరాటం చేస్తారు. ఎక్కడైనా దాడులు జరిగితే వాళ్ళకి గట్టిగా అండగా నిలబడాల్సిన బాధ్యత మేము కూడా తీసుకుంటాం. ఎక్కడ జరిగినా వాళ్ళకు తోడుగా ఉంటాం. ఎవరు భయాందోళనకు గురి కాకండి. మనం అందరం కూడా ప్రజాస్వామ్యవాదులం. ప్రజాస్వామ్యం రక్షించుకునే దానికి అందరం చేయగలుగుదాం. అందరం ఒకటై ఈ ప్రాంత అభివృద్ధికి ముందుకు వస్తే ఈ ప్రాంత అభివృద్ధిలో దేనికైనా తోడ్పాటు ఇస్తాం. కానీ ప్రజాస్వామ్య వ్యతిరేక దాటకు ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సినటువంటి ఆ దొంగ శ్వేతపత్రాలు రిలీజ్ చేయాల్సిన అవసరం మాకు రాదు. చూడమని చెప్తున్నాం. మీరే పరిశీలన చేసుకోండి. నేనేం చేయలేదు, నాకున్నది 5 సంవత్సరాల అధికారంలో, 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఈ ప్రాంతానికి ఎంత మేలు చేశాను, ఏ పనులు ఏం జరుగుతున్నాయి అన్నటువంటిది అన్ని కూడా తెప్పించుకుంటే నేనేం చేశానని చెప్పి తెలుస్తుంది. ఒక పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు నియోజకవర్గానికి వెళ్తే ఆ దాడి చేయడం ఏంటి, రావద్దు నియోజకవర్గాలకు అని అనటం ఏంటో అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. నేను అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు. ఈ పట్టణంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ముందుకు వచ్చాయి, ఎంత గతంలో ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నాయి. అలాగే మన హాస్పిటల్ పరిస్థితి ఎలాగుంది, కొత్తగా మౌలిక వసతులు సృష్టించే దాంట్లో ఏమేమి ఇక్కడ డెవలప్ చేశాం టౌన్లో, అంతకుముందు రాయచోటి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అన్నటువంటి ఆలోచన చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సంపద సృష్టించాలి అమరావతిలో అని చెప్పేసి. ఈరోజు రాయచోటిలో ఒక బైపాస్ కూడా లేనటువంటి ప్రాంతంలో రింగ్ రోడ్ వేయడం వలన దాదాపు 20,000 కోట్ల దాకా వ్యాపారం జరిగింది. రాయచోటి ప్రజలకు సంపద సృష్టించినట్టు కాదా? అట్లాంటివి ఆలోచన చేయండి, పేరు చేయండి, పరిశ్రమలు తీసుకురండి, ఉపాధి కల్పించండి. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పీజీ సెంటర్ ఉంది, త్వరగా చేయండి. ఇంటీరియర్ కలెక్టరేట్ టెండర్ వచ్చింది, దాన్ని పూర్తి చేయండి. వీటిపైన దృష్టి పెట్టి చేయమని చెప్పి దృష్టి పెట్టాలి. కానీ మేమేం చెప్పాను ప్రశ్నిస్తే సమాధానం ప్రజలన్నీ కూడా చూశారు. చుట్టూ ఏం జరిగింది, టౌన్ ఎంత గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. మా శక్తి కొంచెం లేకుండా మేము చేశాం. మీకు ప్రజలు మద్దతు ఇచ్చారు, మీరు విజయం సాధించారు. చేయవలసినటువంటి మీరు చేస్తే సహకరిస్తారు. ఏదో ఒకటి ఎట్లా మాట్లాడేస్తే ఎట్లా? మేము చెప్తున్నాం కదా, అవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఎవ్వరం కూడా మేము అడ్డు చెప్పాం. మీరు తప్పులు చేసింటే దాన్ని రివర్స్ తీసుకోవడమే కాకుండా మాకు శిక్ష చేసినా కూడా మేము భరిస్తాం. తప్పులు చేసినా ఎక్కడ అట్టండి ఎంకరేజ్ చేయలేదు. రాజకీయ పరంగా నిందలేస్తే దానికి ఎవరు ఏం చేయలేరు.